జై భీమ్, జై బీఎస్పీ. ఈరోజు మహేశ్వర నియోజకవర్గం బీఎస్పీ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మహేశ్వర నియోజకవర్గం మహిళా కన్వీనర్ ఇందుమతి గారు కూడా రావడం జరిగింది. ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ ఐఏఎస్ జనార్దన్ రెడ్డి గారు ఏమాత్రం సంస్కారము మానవ విలువలు ఉన్నాయంటే తక్షణమే తన పదవికి నుంచి తొలగిపోవాలి. లేదంటే గవర్నర్ గారు స్పెషల్ పవర్ తీసుకొని జనార్దన్ రెడ్డి గారిని తక్షణమే బర్తరఫ్ చేయాలని నేను బీఎస్పీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నా. చదువుకున్న ఐఏఎస్ విజ్ఞానవంతుడు ఈరోజు ఒక అజ్ఞానిగా ప్రవర్తిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో గత 8 నెలల నుంచి బహుజన బిడ్డలు, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు పిట్టెలు రాలినట్టు రాలితే ఆ చీరను ఉయ్యాల పట్టుకొని ఏలాడినట్టు ఏలాడుతున్నాడు. ఏమైనా ఇంకిత జ్ఞానం ఉందా జనార్దన్ రెడ్డి గారికి అని నేను అడుగుతున్నా. ఏ విధంగా నువ్వు ఐఏఎస్ పాస్ అయినావు? ఈ లెక్కలు చూస్తే నువ్వు ఐఏఎస్ కూడా చీటింగ్ కొట్టి డబ్బులు ఇచ్చి సర్టిఫికేట్ కొనుక్కొని నువ్వు ఐఏఎస్ పాస్ అయినావని నేను అనుకుంటున్నా. దొంగతనంగా నువ్వు రాసినావని నేను అనుకుంటున్నా. ఈరోజు ప్రవళిక డిఎస్సి ఎగ్జామ్ను రద్దు చేయడంతో మనస్తాపం చెంది ఈరోజు ప్రవళిక గారు మరణించడం జరిగింది. పేద కుటుంబానికి చెందిన బిడ్డ ఈరోజు చదువుకొని తన తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చనికే దసరా హాలిడేస్ ఇచ్చిన ఎగ్జామ్ రద్దు అయినా కూడా తల్లి కూడా ఫోన్ చేసి బిడ్డ ఇక రద్దు అయిందంటగా మళ్ళీ రా, నిన్ను చూడగా చాలా రోజులు అవుతుంది, రా బిడ్డ అంటే, అమ్మా నేను ఉద్యోగం తీసుకొని మన ఊర్లో కాలు పెడతా, మీ ఆశయాలు నెరవేరుస్తాని పట్టుదలతో చదివిన బిడ్డను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ బలి తీసుకున్నాడు. జనార్దన్ రెడ్డి అనే ఒక మూర్ఖుని అక్కడ కూర్చొని పెట్టి అతనితోని చక్రం తిప్పించుకుంటా బహుజనులకు ఉరితాలు వేస్తుండు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నేను కేసీఆర్ గారు కూడా డిమాండ్ చేస్తున్నా, నువ్వు కూడా రాష్ట్రాన్ని పాలిస్తున్నా, సక్రమంగా పాలిస్తున్నా నేను అనుకుంటే, నీ ఆత్మ సాక్షి అనుకుంటే నువ్వు తక్షణమే ఈ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవికి నువ్వు రాజీనామా చేయాలని కూడా నేను కేసీఆర్ గారిని కూడా డిమాండ్ చేస్తున్నా. కళ్ళు కనిపిస్తలేవా? మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి వాళ్ళ అమ్మ చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పూలదండలు వేసి నివాళులు అర్పించి నువ్వు వచ్చినావు. పేద బిడ్డ ప్రవళిక చనిపోతే నువ్వు కానీ నీ కొడుకు కేటీఆర్ కానీ ఎందుకు వెళ్ళలేదు? అంటే మీరు దొరలు అగ్రవర్ణాలు అంతా మేము ఒకటి అలాయ్ బలాయ్ తీసుకొని తాగుదాం, తిందాం, ఊగుదామని మీరు అనుకొని పేద బిడ్డలను బలిపశులను చేసుకుంటా ఈరోజు వాళ్ళను గాలికి వదిలేసుకుంటా వాళ్ళ ప్రాణాలు కావా? పేదల అంటే ప్రాణాలు కావా? ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదా? ఇప్పటిదాకా ఈ మరణం మీద ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించలేదు? ప్రపంచంలోనే, తెలంగాణలోనే, భారతదేశంలోనే నేను మేటీ ఐటీ శాఖ నేను ఏవేవో తెస్తున్నా, అన్ని తెలంగాణలో ఉద్ధరిస్తున్నానా? కేటీఆర్ ప్రవళిక మరణం నీకు కనిపిస్తలేదా? పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయగానే పోయాలి ఇంట్లో కూర్చొని రాజకీయ చతుర్థంతో, రాజకీయ స్వార్థంతో వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. అదే ప్రవళిక చనిపోతే ఎందుకు పోలేదు? అదే వరంగల్కి చెందిన ప్రవళిక చనిపోతే మీరు ఎందుకు పోలేదు? అదే వరంగల్కి చెందిన ఉమ్మడి వరంగల్కి చెందిన మీరు పొన్నాల లక్ష్మయ్య ఇంటికి పోనీకే మీకు టైం ఉంది, ప్రవళిక చనిపోతే మీకు టైం లేదా?
బడుగు బలైన వర్గాలకి తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా విలువలు ఉన్నాయా? గ్రూప్ 1 అన్నారు, గ్రూప్ 1 రద్దయిపోయి, డిఎస్సి రద్దయిపోయి, మీరు వేసిన ప్రతి ఒక్కటి రద్దయిపోయి, హైకోర్టు మీకు చెంపదెబ్బలు కొట్టినా కూడా జనార్దన్ రెడ్డికి చలనం లేదు జనార్దన్ రెడ్డికి. అసలు నీకు ఏమైనా సిగ్గుచారం ఉందా? ఆ సీట్ల నీకు ఎట్లా ఊకోబుద్ధి అవుతుంది? ప్రభుత్వం అంటే నీ మెడలోంచి ఊకొని పెడుతుందేమో, నీ మెడలు ఎత్తుకొని నువ్వు బయటకు పోవాలి కదా. నేను క్షమాపణ చేసినా నన్ను శిక్షించురని నువ్వు పోలీస్ స్టేషన్లో సరెండర్ కావాలి కదా. నీకు ఐఏఎస్ తెలివి ఉంది కదా, నువ్వు ఐఏఎస్ చదివినా అని చెప్పుకుంటున్నావు కదా. మళ్ళీ ఇవన్నీ చూస్తాం మేము ఐఏఎస్ చదవలే అనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా, ప్రజలారా మీరు చాలా విజ్ఞానవంతులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నిధులు నియామకాలు అనే ఒక కాన్సెప్ట్ మీద ఈరోజు తెలంగాణ పోరాడు తెచ్చుకొని బహుజన బిడ్డలు 1400 మంది చనిపోతే ఈరోజు తెలంగాణ వచ్చింది. ఏ దొర కొడుకు చావలేదు, ఏ దొర నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ రాలేదు. అమరవీరులు శ్రీకాంచారి, యాదయ్య, వీళ్ళంతా చాలా మంది అమరవీరులంతా ప్రాణత్యాగం చేస్తేనే ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది. కానీ ఈ బహుజనులు చేసిన ప్రాణత్యాగం విలువలు లేకుండా దొర పాలించుకుంటా దొర ఇప్పటిదాకా నియమాలు చేస్తలేడు. ఎవరి కోసం తెచ్చావు తెలంగాణ? ఎవరి కోసం తెలంగాణ వచ్చింది? మీ ఇంట్లో మంత్రి, మీ ఇంట్లో ఏది ప్రణాళిక సంఘం మీకే, మినిస్టర్లు మీకే, ముఖ్యమంత్రి మీకే, మీ కులపోలకు అన్ని పదవులు మీకే, మీ వర్గాలకు మీకే, అగ్రవర్ణాలందరికీ చైర్మన్ల కాడికెళ్ళి కూడా అన్ని మీకే. కానీ మీ పదవుల కోసం తెలంగాణ తెచ్చిరా? ఎందుకు మీరు నియమాలు చేస్తలేరు? ఎందుకు మీరు ఉద్యోగాలు ఇస్తలేరు? చదువుకున్న వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేరు? ఎన్ని రోజులంటే వాళ్ళు ఈ కోచింగ్ సెంటర్ల పాటు తిరగాలి? ఎన్ని రోజులు ముసలోళ్ళు అవుతారు? ఈరోజు ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకున్నామని బహుజన బిడ్డలు అంతా ముసలోళ్ళు అవుతారు. ముసలోళ్ళు అయినాక వాళ్ళకి పిల్లలు ఇస్తలేరు. మళ్ళీ ఏంది దీని సంగతి? గవర్నర్ కూడా దీంట్లో జోక్యం చేసుకోవాలి. గవర్నర్ గారు ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలని కూడా నేను గవర్నర్ గారు కూడా డిమాండ్ చేస్తున్నా. గవర్నర్ గారు ఉన్నారు, ప్రజా సమస్యలు ఇక్కడ అడ్డు తప్పినప్పుడు ఆ సమస్యలను దారి తెచ్చే బాధ్యతనే గవర్నర్ బాధ్యత. మీరు కూడా చూసి చూడనట్టు నిమ్మకు నీరెత్తినట్టు కూడా గవర్నర్ గారు ఉండడం ఎట్లా? ఎందుకు మీరు జనార్దన్ రెడ్డి గారిని తప్పిస్తలేరు? జనార్దన్ రెడ్డిని తప్పియాలని కూడా బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రెస్ మీట్లు పెట్టి టీఎస్పీఎస్ ముట్టడించి ఇంద్రాబాద్ దగ్గర ధర్నా పెట్టి ప్రతిరోజు టీఎస్పీఎస్ను రద్దు చేయాలి, కొత్త నియామకాలు చేయడానికే టీఎస్పీఎస్ రద్దు చేసి కొత్త బోర్డుని ఏర్పాటు చేసి కొత్త జీవో ఇష్యూ చేయాలి, కొత్త నియామకాలకు జీవో మళ్ళీ ఇష్యూ చేయాలని కూడా ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కూడా మీరు పట్టించుకోకపోవడం అంటే మీ మూర్ఖత్వం. ఈ బహుజనులు ఎంత మొత్తుకున్నా మమ్మల్ని ఏం చేయలే అనుకుంటారు. నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ ప్రజలారా మీరు విజ్ఞానవంతులు. 9 ఏళ్ల సార్లు మనం అనుకున్న తెలంగాణ రాలేదు. కావున తక్షణమే ఈ రాబోయే ఎలక్షన్లో తెలంగాణ ప్రజలంతా కూడా ఈ దొర ప్రభుత్వానికి, ఈ అగ్రవర్ణాల ప్రభుత్వానికి ఫుల్ స్టాప్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ బహుజనుల రాజ్యం ఏర్పాటు చేసుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఏను గుర్తుకు ఓటేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుతున్నాము. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఈ 45 రోజుల ముఖ్యమంత్రి అయిందంటే ప్రతి బిడ్డకు ఉచిత విద్య, ప్రతి బిడ్డకు తల్లి నుంచి బిడ్డ అందరికీ ఉచిత వైద్యం, ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్స్, ప్రతి రైతుకు సబ్సిడీతో కూడిన నిధులు, యూరియా కానీ ఏది కానీ వాళ్ళకన్నీ సబ్సిడీతోటి 24 గంటల విద్యుత్ ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. చదువుకున్న వ్యక్తిని ఆలోచన చేయండి, చదువుకున్న వ్యక్తులకు ఇవ్వండి. ఇలాంటి కొంతమంది మూర్ఖులకు ఈ అంటగట్టినాం అనుకో మన బతుకులు కూడా మురికి కాలం అడ్డాటు అవుతున్నాయి. మన మూవ్ అంటే కూడా మన మీద కేసులు, ప్రజాస్వామ్య సమస్యలు, ఒక నిరసన చెప్పే అట్లు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఒక నిరసన తెలియజేద్దామంటేనే పొద్దుగాల పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయి పిఎస్లో ఒకరు. అసలు ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నామా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మనం పాలన జరుగుతుందా అని కూడా ప్రజలను కూడా మనందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం అందరం చాలా విజ్ఞానవంతులం. కాబట్టి రాబోయే ఎలక్షన్లో ప్రవీణ్ కుమార్ గారిని మీరు ముఖ్యమంత్రిగా సెలక్షన్ చేసుకుంటే ప్రతి బిడ్డకు ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీనో అన్ని ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగాలు రాని వాళ్ళందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే రిటైర్మెంట్ అయ్యి
10 ఏళ్ల సంది కానీ 12 ఏళ్ల సంది కానీ 5 ఏళ్ల సందికి అన్ని సెక్టార్లలో రిటైర్డ్ అయ్యి స్పెషల్ సిఎస్లు అని ఆ సలహాదారుడు అని ఈ సలహాదారుడు అని ఏ అయితే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు కూడా వెంబడే రద్దు చేసి ఆ పోస్టులన్నీ కూడా మళ్ళా గవర్నమెంట్ ఉద్యోగస్తులని ప్రమోషన్ నుంచి కూడా నియమించడం జరుగుతుంది. ప్రజల పాలన, బహుజన పాలన, అందరి పాలన బీఎస్పీ పార్టీ చేస్తుంది. దానికి తన ఉద్యోగాన్ని గడ్డిపోతతో సమానమని చదువుకున్న విజ్ఞానవంతుడు గురుకులాల సెక్రటరీ మాజీ ఎక్స్ అడిషనల్ డీజీపీ ఐపీఎస్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రజల సేవ చేయడానికని వచ్చారు. కాబట్టి అతన్ని అర్థం చేసుకొని మనము లిక్కరు కానీ, బీరు కానీ, బిర్యానీ కానీ, కోడి కానీ, మటన్ కానీ అమ్ముడు పోకుండా మనము నిస్వార్థంగా రూపాయి లేకుండా మనం ఓటేసి రూపాయి అవినీతి జరగకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించుకుంటామని కోరుకుంటూ తక్షణమే చెప్తున్నాము. జనార్దన్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాము, మీరు ఏమాత్రం విలువలు ఉన్నా మీరు తక్షణమే టీఎస్పీఎస్కి రాజీనామా చేసి పక్కకు జరగాలి, మీ కమిటీ రద్దు అయిపోవాలి. ఒకవేళ మీరు రాజీనామా చేయకుండా ఈ విధంగా మొండిగా ప్రవర్తిస్తే టీఎస్పీఎస్తో సహా మీ ఇంటిని కూడా ముట్టడిస్తుంది బహుజన్ సమాజ్ పార్టీ అని కూడా నేను తెలియజేస్తున్నాను. జై భీమ్, జై బీఎస్పీ, జై ఆర్ఎస్పీ. గుర్తుకే మన ఓటు.